యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము అంటే శుక్రుడు రాశి మారుతున్నటువంటి సందర్భంలో జాతకునికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? శుక్రుడు శుభగ్రహము కాబట్టి శుక్రుడి యొక్క సంచారము తద్వారా కలిగేటువంటి ఫలితాలు మనకు చాలా ముఖ్యమైనటువంటివి. ప్రతి మనిషి కూడాను జీవితంలో సుఖమయమైనటువంటి ఒక అర్థవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి శుక్రుడి యొక్క అనుగ్రహము అంటే మన జన్మ జాతకంలో శుక్రుడు మంచి స్థానాలలో ఉండడము, గోచార రీత్యా మంచి స్థానాలలో శుక్రుడు సంచరించడము, ఇది చాలా ఆవశ్యకమైనటువంటి విషయం. కనుక శుక్రుడి యొక్క ఫలితం పైన మనము ఫోకస్ పెడదాం. శుక్రుడు ముఖ్యంగా మనకు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు జాతకంలో లేదా గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు అనే విషయాన్ని మనం చూసినట్టయితే శుక్రుడు ముఖ్యంగా మనకు సౌఖ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి గ్రహము. అదేవిధంగా సంతోషము జీవితంలో ఉండాలి అనంటే కొంతవరకు ధనం కూడాను మనకు ప్రాప్తమై ఉండాలి, అంటే సంప్రాప్తం కావాలి. దానికి కూడాను కారకుడు శుక్రుడు, వివాహకారకుడు శుక్రుడు. దాంపత్యము అన్యోన్యముగా ఉండడానికి అన్ని విధాలుగా సహకరించేటువంటి గ్రహము శుక్రగ్రహము. ప్రేమ వ్యవహారాలు, వాహనాల విషయం మూలకంగా మనకు సంతృప్తి జీవితంలో పొందడము, స్త్రీల విషయంలో మనము సంతోషంగా ఉండడము, స్త్రీల మూలకంగా మనకు పనులు నెరవేరడము, విలాసవంతమైనటువంటి జీవితం గడపడము, ఒప్పందాలు చేసుకోవడం, ఆర్థిక ఒప్పందాలు కానివ్వండి, పని విషయంలో ఒప్పందాలు కానివ్వండి, వీటన్నిటికీ కూడాను శుక్రుడు కారకుడు అన్నమాట. అంతేకాకుండా జీవితంలో ఆనందము, శృంగారము, అలంకారము, వ్యాపార విషయంలో లాభాలు, ఇవన్నిటికీ కూడాను కారకుడు శుక్రుడు. అలాంటి శుక్రుడి యొక్క గోచారము ఎలా ఉంది, అన్ని రాసులకు, ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంది అనేటువంటి విషయం మనము తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి శుక్ర గోచారం ఎలా ఉందో తెలుసుకుందాం. 14 మే 2026 నుండి 8 జూన్ 2026 వరకు శుక్రుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశి బుధుని యొక్క క్షేత్రం, అంటే బుధుని యొక్క రాశి లోపల శుక్రుడు సంచరిస్తున్నాడు, మిత్రస్థానంలో సంచరిస్తున్నాడు. అయితే వృశ్చిక రాశి వారికి మిథున రాశి ఏమవుతుంది? అష్టమ స్థానం అవుతుంది. అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అష్టమ స్థానము గోచార రీత్యా శుక్రుడికి శుభస్థానం. అయితే సహజంగా 8వ స్థానంలో మనకు దుస్థానంగా మనం పరిగణిస్తాం. అయినప్పటికీ శుక్రుడి విషయంలో గోచార ఫలితాలు అష్టమ స్థానంలో మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలే ఉంటాయి. ఇకపోతే మిథున రాశిలో సంచారము, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కనుక శత్రుస్థానం లోపల సంచరిస్తున్నాడు. ఇవన్నీ కూడాను మనం పరిగణనలోకి తీసుకున్నట్టయితే కొంత ఆరోగ్యంపై మీరు శ్రద్ధ వహించాలి, ఓవర్లుక్ చేయకూడదు, ఆహార నియమాలను పాటించండి. వర్క్ లోడ్ పెరిగినప్పటికీ కొన్ని అనుకోని ఆటంకాల మూలకంగా మానసికమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశము ఉంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి కాబట్టి దాన్ని మీరు రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండండి. ఇక దాంపత్యం లోపల చిన్నపాటి మనస్పర్ధలు, అపార్థాలు
గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తలకు. కాబట్టి దాన్ని మీరు ఆ సమస్యలను డీప్గా డిస్కషన్లోకి తీసుకొని వెళ్ళకుండా మీరు జాగ్రత్త పడడం చాలా మంచిది. ఇక సహనం చాలా అవసరము ఈ సమయం లోపల మీకు. ఇకపోతే ఆకస్మికమైనటువంటి ధనలాభం కూడాను కనబడుతుంది. ఎల్ఐసి రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, తర్వాత ట్యాక్సేషన్లో ఉన్నటువంటి వాళ్లకు, వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తుల విషయంలో మీకు చాలా పురోగతి కనబడుతుంది ఈ సమయం లోపల. మానసిక ఆందోళన మట్టుకు ఉంటుంది ఈ సమయంలో, కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఓవరాల్గా చూసినట్టయితే వ్యాపారస్తులకు బాగానే కనబడుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులను కొంచెం తగ్గించుకున్నట్టయితే మీరు సంతృప్తిగా ఉంటారు. కోర్టు వ్యవహారాలలో పనులు కొంత ఆలస్యంగా జరుగుతుంటాయి. తద్వారా ఖర్చులు పెరగడము, సమయం వృధా కావడము, పదే పదే అదే పనికి మనము వెళ్ళవలసినటువంటి స్థితి ఏర్పడము, ఇలాంటి వాటి మూలకంగా కొంత అసహనము చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్నేహితులపై పూర్తిగా ఆధారపడకుండా మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం ఈ సమయంలో చాలా అవసరము. విద్యార్థులకు ఏకాగ్రత కొంత తగ్గుతుంది కనుక సహజంగా ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ చేయలేరు. కనుక మీరు ఏం చేయాలి? మీ వైపు నుండి ప్రయత్నాలు బాగా చేసుకోవాలి. ఉద్యోగస్తులకు వర్క్ లోపల ప్రెషర్ పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోండి. వాహన వినియోగంలో కొంత అప్రమత్తతతో ఉండండి. ఇకపోతే కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కానివ్వండి, పిల్లల విషయంలో కానివ్వండి, కుటుంబ పెద్దలతో కానివ్వండి, కొంత గ్యాప్ ఏర్పడుతుంది. ఇక స్త్రీల విషయం లోపల మనం ఆలోచించినట్టయితే ఓవరాల్గా మహిళలకు ఈ సమయము అనుకూలంగానే ఉంటుంది. అయితే పాత సమస్యలను మీరు మళ్ళీ మళ్ళీ ఆలోచించకుండా ఉండాలి. గతం గతః అనేటువంటి ధోరణిలో ఉంటూ భవిష్యత్తు ఎలా, వర్తమానం ఎలా అనేటువంటి విషయం పైన మనస్సు నిలిపినట్టయితే మహిళలు సుఖంగా ఉంటారు. ఈ సమయం లోపల శ్రమకు తగిన ఫలితం వస్తుంది, అయితే కొంత ఆలస్యంగా చేతికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయం మటుకు మీరు జాగ్రత్తలు వహించాలి. ఈ విధంగా ఓవరాల్గా చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి ఈ అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్రుడు మూలకంగా కొన్ని మంచి ఫలితాలు, కొన్ని విషయాలలో మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి కనుక ఓవరాల్గా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కనుక జాగ్రత్తలు తీసుకోండి. సహనంతో ఉండడం చాలా ముఖ్యం. శుక్ర గోచారము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి సంచారము. శుభగ్రహాలలో శుక్రుడు చాలా ముఖ్యమైనటువంటి గ్రహము. అయితే ఇలాంటి శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే సాధారణంగా శుక్రుడికి గోచార స్థానాలు ఎక్కువగా చెప్పబడి ఉన్నాయి, అంటే శుభస్థానాలు ఎక్కువగా ఉన్నాయి. 12 స్థానాల లోపల 9 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. కేవలము శుక్రుడికి కవి అగ దశ షడ్ వర్జ అన్నారు శాస్త్రం. అంటే శుక్రుడు 6వ స్థానము, 7వ స్థానము, 10వ స్థానము, ఈ 3 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. మిగతా అన్ని స్థానాల లోపల కూడాను శుభ ఫలితాలను ఇస్తాడు. అంటే దాదాపు 9 స్థానాలలో శుభ ఫలితాలను, 3 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అంటే సాధారణంగా శుక్రుడి యొక్క సంచారము 75% మనకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ స్థానము, గోచార స్థానము ఒకటే కాకుండా రాశి అధిపతి, మన రాశికి అధిపతి ఎవరు, ఈ శుక్రుడు మన రాశికి ఎలాంటి సంబంధం ఉంది, శుక్రుడు ఏ రాశిలో సంచరిస్తున్నాడు, ఈ సంచరిస్తున్నటువంటి సమయంలో ఏదైనా పాపగ్రహ వేద ఉందా, విపరీత వేద ఏదైనా ఉందా, వీటన్నిటిని కూడాను పరిగణనలోకి తీసుకోవాలి.
ఓవరాల్గా మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సాధారణంగా 6, 7, 10 ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మనకు దుష్ప్రభావాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయి దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనంటే? ఖర్చులు పెరుగుతాయి, మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది, దాంపత్య విషయాలలో కొన్ని ఇబ్బందులు. శుక్రుడు దాంపత్యానికి కారకుడు కాబట్టి మనకు గోచార రీత్యా ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు భార్యాభర్తలు కొంచెం సహనంతో ఉండాలి. అంటే వాళ్ళ విషయం లోపల కొంత జాగ్రత్త అవసరము. విలాసవంతమైనటువంటి ఖర్చులు పెట్టిస్తాడు కాబట్టి ఆ ఖర్చుల నియంత్రణ కూడాను మనకు అవసరము. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ పరిహారం మనం ఏం చేసుకోవాలి అనేటువంటి విషయం కూడాను ప్రధానమైనటువంటి అంశము. అయితే శుక్రుడు ప్రధానంగా ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము శుక్రుడికి సంబంధించినటువంటి మూలమంత్ర జపం చేసుకోవడము, మహాలక్ష్మి అష్టోత్తరాన్ని ప్రతినిత్యం కూడాను పఠించడము, అమ్మవారిని పూజించడము, అమ్మవారి దేవాలయానికి వెళ్ళడము, ఇలాంటివి చేసినట్టయితే మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా తెల్లటి వస్త్రాలను మీరు ఎక్కువగా ధరించండి ఈ సమయం లోపల. తద్వారా మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది, మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. కనుక భగవంతుణ్ణి మనము స్మరించడము, కీర్తించడము, పూజించడము ఈ సమయం లోపల చాలా అవసరము. అది చేయండి. శుక్రుడు మీకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆనందమయమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. శుభం.